కామారెడ్డిలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను మాట్లాడిన మాటలు వాస్తవాలేని స్పష్టం చేశారు. తాను అటుపోతారా ఇటుపోతారా అంటూ జరుగుతున్న ప్రచారం కేవలం కొందరు ఊహాగానాలను కొట్టిపారేశారు. ప్రజల కోసమే తన జీవితం, ప్రజా సంక్షేమే తన ఆలోచనని స్పష్టం చేశారు. తనకు ఒక్క పైసా అవసరం లేదని, 1% కూడా స్వార్థం లేదన్నారు. స్వార్థం కోసం తాను చేసిన ఒక్క పనిని చూపించాలని సవాల్ చేశారు. తాను ఎవ్వరికీ అమ్ముడు పోలేదని, తనకు ఎవరైనా డబ్బులిచ్చారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ పోతంగల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారని, కేసీఆర్ ఫంక్షన్ హాల్ ఇచ్చారని గుర్తు చేశారు. ఎవరు ఏది ఇచ్చినా చెప్పడం ధర్మమని పేర్కొన్నారు. దీని వెనుక ఎలాంటి రహస్యం లేదని, తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారని స్పష్టం చేశారు. పోరాడి సాధించుకుంటా తలదించుకు పనిచేసే రాజకీయ నాయకుడిని కాదు అంటూ పోచారం శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పని అయిపోయింది, పైసలు వస్తలేవు, అయిపోయింది చెప్పేసి రైతాంగానికి పని కావాలని చెప్పేసి వస్తే కొంత నిర్లక్ష్యం వహిస్తే ఆనే పడుకుంట కట్ట మీద పోయినా. హైదరాబాద్కి వెళ్ళి ఫోన్ చేసి, సార్ అక్కడ నక్సలైట్ పాత ఏరియా చిరుతపుల్లు ఉండేవారు ఉంటాయన్నా, నన్ను సంపేసిపోతే కట్ట మీద నా శివమతి ఉంటుంది కదా, నా శివం చూస్తే కదా వస్తారు కదా. నేను జరగాలని చెప్పిన, నాకు సరైన సమాధానం వచ్చేవాళ్ళు జరగాలని చెప్పిన. ఇప్పుడు ఏదో మాత్రం చెరువు కట్టుకొని దాని మీద సరైన సమాధానం లేకపోతే, దాని ప్రయోజనం లేకపోతే కట్టుకోలేము. ఇంత మీద లిఫ్ట్ పెట్టుకున్నాం, సబ్స్టేషన్ కావాలి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు 5 కోట్లు. కేసీఆర్ గారి పీరియడ్లో లిఫ్ట్ శాంక్షన్ అయింది. ఈ పని పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు సిద్ధాపూర్ చెరువు కూడా కేసీఆర్ పీరియడ్ శాంక్షన్ అయింది. పని పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్ కొంత పారిశ్రామిక క్లియరెన్స్ ఇచ్చారు. లేకపోతే ప్రభుత్వ సహకారాలు నేను ఏం చేయగలుగుతాను? ఓ ఎమ్మెల్యేకు ప్రభుత్వం